హాయ్ అండి. ఈరోజు నేను మీకు చట్నీ చూపిస్తాను. అంటే ఇది వెనకటి కాలం చట్నీలండి ఇవి. చింతతొక్కుతో చేసేది. అమ్మమ్మల కాలం నాటి నుంచి వచ్చే చట్నీలు. ఇప్పుడు వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ నాకైతే తెలుసండి. ఎందుకంటే ఇది మా ఇంట్లో చేస్తుంది మా అమ్మ. కాబట్టి నేను కూడా చేస్తాను ఈ చట్నీ ఎప్పుడన్నా. చాలా బాగుంటుందండి ఈ చట్నీ. ఫస్ట్ అయితే మనం అట్లా పల్లీలు కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. దీనికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, అవి కూడా కొంచెం వేయించుకొని అట్లా పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత ఉప్పు సరిపడా, అంటే మనకి చింతకాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కదా, చింతకాయ పచ్చడి లాస్ట్ ఇది సరిపడా వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా అదొకటి. మనకి పక్కన గిన్నెలో నీళ్ళు ఉన్నాయి కదండి, అవి వేడి నీళ్ళు అనమాట. ఇది ముద్దగా ఉంటుంది, మనకి జారులాగా రాదు. కాబట్టి వేడి నీళ్ళు కాగబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. వేడి నీళ్ళు పోస్తే కొంచెం జారు వస్తుంది మనం పచ్చడి నూరేటప్పుడు. ఇప్పుడైతే నేను పల్లీలు వేయించుకున్నాను కదా, అవి నూరుతున్నాను రోట్లో వేసుకొని. దీనికి కావలసినవి ఇంకా కూడా వేసుకోవచ్చండి. అంటే నేను రెండైతే అవాయిడ్ చేస్తాను, అవి నాకు ఆ ఫ్లేవర్ ఎందుకో పడదు. ధనియాలు ఒకటి, జీలకర్ర ఒకటి, ఈ చట్నీ వరకే అవాయిడ్ చేశానండి. నాకు ధనియాల ఫ్లేవర్ ఒకటి, జీలకర్ర ఫ్లేవర్ ఒకటి, నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ నచ్చదు. ఆ చట్నీ కూడా తినాలనిపించదు. అందుకనే నేను ఎలా అయితే ఇంట్లో చేసుకుంటానో అలాగే చూపిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోవచ్చండి. ధనియాలు కూడా మనం ఎండుమిరపకాయలు వేయించాం కదా, ఎండుమిరపకాయలతో పాటే ధనియాలు, జీలకర్ర కూడా వేయించుకోవచ్చు. దాంతోపాటే ఏమి ఇబ్బంది లేదు. మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మీరు కూడా అవాయిడ్ చేసుకోండి. మీ ఇష్టం, అది మీ చాయిస్, మీకే. నేనైతే వేసుకోను. అయితే పల్లీలు మనకి కొంచెం మెదగాలి కాబట్టి కొంచెం ముందు ఉప్పు వేసుకుందాము. పల్లీలతో పాటు ఉప్పు వేసుకొని మనం నూరుకుందామండి. ఇది రోట్లో నూరితేనే బాగుంటుందండి. మిక్సీలో వేస్తాం కానీ మెత్తగా అయిపోతుంది. మిక్సీలో అంత టేస్ట్ రాదు, రోట్లో నూరుకున్నంత టేస్ట్ రాదు. కాబట్టి నేను రోట్లోనే నూరి చూపిస్తున్నాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని నూరుకుందాము. మెత్తగా నూరుకోవాలండి. కానీ పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి. వెనకటి వాళ్ళవి అంటాం కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, వెనకటి వాళ్ళ చట్నీలే చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళకి చాలామందికి తెలియదు కూడా. ఇప్పుడు వచ్చే జనరేషన్కి అయితే ఎవరికీ తెలియదండి ఈ చట్నీలు. చాలా బాగుంటుంది. ఇట్లా రోట్లో మనం దంచుకుంటూ ఉంటే మనకి చేతులకు కూడా ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుందండి. కానీ ఇప్పుడు కంప్యూటర్ కాలం కదండి, అన్ని మిక్సీలు, గ్రైండర్లు, మిక్సీలోనే వేస్తాము. కానీ నేను చట్నీలు మాత్రం నేను రోట్లోనే నూరుకుంటానండి. పచ్చిమిరపకాయ టమాటా చట్నీ కానీ ఇట్లాంటివి కానీ ఏవైనా సరే నేను రోట్లోనే నూరుతాను. నాకు కూడా మిక్సీలో అంటే తొందరగా ఎందుకో అంత అనిపించదు, మెత్తగా ఉంటాయి కదా, టేస్ట్ అంత రాదు, రోట్లో వచ్చినంత టేస్ట్ రాదు. కాబట్టి నేను రోట్లోనే నూరుతానండి. చాలా బాగుంటుంది చట్నీ మాత్రం. మనకి ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు, నోటికి ఏదన్నా పుల్లగా తినాలనిపిస్తుంటుంది కదా, అప్పుడు చేసుకొని తినండి. చాలా బాగుంటుంది ఈ చట్నీ మాత్రం. నోరు బాగాలేనప్పుడు చాలా బాగుంటుందండి ఇది చేసుకొని తింటే. మనం వాటర్ వేస్తాం కాబట్టి ఇది ఒక 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి ఈ చట్నీ. అందుకే మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలి. చట్నీని మాత్రం ఎక్కువ చేసుకున్నామంటే, జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటే మనకి మిగలదు చట్నీ. అంటే మనకి తక్కువ మంది ఉన్నప్పుడు, 2-3 ఉన్నప్పుడు మాత్రం మనకి ఎంత కావాలో చట్నీ అంతే చేసుకోవాలి. నూరుతున్నా, గట్టిగా కొడుతూనే ఉన్నాను. చెయ్యి నొప్పి వస్తుందండి. నేను ఆ చెయ్యి ఈ చెయ్యి మార్చుకుంటూ ఉన్నాను. అలవాటు లేని పనులు కదండి ఇప్పుడు వాళ్ళకి, ఎవరికి తెలిసి ఈ రోట్లో నూరడాలు ఇవన్నీ. ఇప్పుడు చింతతొక్కు వేసుకుందాము. మనకు సరిపడా. ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుందండి. దానికి ఎంత కావాలో అంతే వేస్తున్నాను నేను. అది కొంచెం నూరుకొని తర్వాత ఆ వేడి వాటర్ ఉన్నాయి కదా, ఆ నీళ్లు పోద్దాం కొంచెం. అంటే వాటర్ పోస్తే ఇంక మనకు మెదకడానికి అవకాశం ఉండదు. అందుకే ముందే మెత్తగా దంచుకొని ఇప్పుడు నీళ్ళు పోద్దాం కొంచెం. చిందుతీయమని భయం వేసిందండి నా మొహాన, అందుకే కొంచెం అట్లా అంటున్నాను. చింది పడతాయి కూడా మన మొహాన.
ఇంకొంచెం పోసుకుందామండి, ఎందుకంటే సరిపోలేదు. గట్టిగా ఉండకూడదండి చట్నీ, కొంచెం జారుగా, అంటే మరీ జారు కాదు, మీడియంగా ఉండాలి మనకి. అంటే మనకి రైస్లోకి కలుపుకునేలాగా ఉండాలి. అందుకే నేను కొంచెం కొంచెం చూసుకొని పోసుకుంటున్నాను. ఒక్కసారి పోస్తే అది లూజ్ అయిపోయింది అనుకోండి, చట్నీ అస్సలు నిలబడదు. ఈరోజు నాకెందుకు ఈ చట్నీ తినాలనిపించిందండి. అందుకే ఇవాళ ఇవాళ నేను టిఫిన్ కూడా చేయకుండా, అంటే ఇప్పుడు టైం కూడా నాకు 12 అయింది కదా, సరే అన్నమే తినేద్దాం అని చెప్పేసి పెందలాడ చట్నీ చేసుకున్నాను, అన్నం వండేసానండి. చూడండి, అది మనకు సరిపడా ఇప్పుడు సరిపోయింది కదా మనకు లూజు. అట్లా ఉప్పు చూసుకుందామండి. అంటే మనకి చింతకాయ పచ్చళ్ళు ఉప్పు ఉంటుంది కదండి, అందుకే నేను కొంచెమే వేసాను, సరిపోయింది ఉప్పు నాకైతే. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే అది మెత్తగా దంచకూడదండి, ఒక్కబద్దగా ఊరికే జస్ట్ అలా నలిగితే చాలు ఉల్లిపాయ ముక్కలు. అంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసినప్పుడు లావుగా ఉంటాయి కదా, అవి దెబ్బలు విడిపోతే చాలండి దానిలో వేసి దంచినప్పుడు. అన్నంలో కలుపుకొని తింటుంటే ఆ ఉల్లిపాయ ముక్కలు అబ్బా స్వర్గమేనండి, అసలు చాలా బాగుంటుంది చట్నీ అయితే మాత్రం. ఈ చట్నీ కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్ అండి, అసలుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అయిపోయిందండి నూనె, ఇప్పుడు నేను గిన్నెలోకి వేసుకుంటున్నాను. ట్రై చేశానండి స్పూన్ తోటి, రావట్లేదు, అందుకే మళ్ళీ చేయి కడుక్కొని చేత్తోనే తొడుతున్నాను. నాకు చేయి పెట్టాలంటే భయం అండి, ఇవి కారం ఉంటాయి కదా, చేయి మంట వస్తుంది, నాకు భయం. అందుకే నేను తొందరగా చేతితో తోడను, ఏదైనా కానీ స్పూన్లతోనే తీస్తాను. కానీ ఈ చట్నీ కొంచెం గట్టిగా ఉంది కదా, స్పూన్కి రాదు, అందుకే నేను చేత్తోనే తోడుతున్నాను. అంటే ఇది అంత ఘాటు కూడా ఉండదులేండి, పల్లీలు అవన్నీ వేసినాం కాబట్టి బాగుంటుంది చట్నీ. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. కూరలో ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూసుకోండి, అసలు చాలా బాగుంటుందండి, వదిలిపెట్టరు మీరైతే చట్నీ. అదిగండి అట్లా ఉల్లిపాయ ముక్కలు మనకి దెబ్బలు విడిపోతే చాలండి, ఆ దెబ్బలు తగులుతుంటాయి మనకు అన్నం నోట్లో పెట్టుకున్నప్పుడు. అయిపోయిందండి. కొంచెం రైస్లోకి అన్నం కూడా వండేసాను అన్నాను కదా, ఇప్పుడు నేను కొంచెం వేసుకొని తింటున్నాను, ఎలా ఉందో చెప్తాను. అంటే అన్నీ సరిపోవాలి కదా మనకి, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉంటే. చింతకాయ పచ్చడి కూడా మనకి ఎక్కువ అవ్వకూడదండి, అలాగని తక్కువ ఉన్నా బాగుండదు, అది లిమిట్గా మనకి సరిపడా ఉంటేనే బాగుంటుందండి. ఎక్కువ ఉంటేనేమో చింతకాయ పచ్చడి స్మెల్లే వస్తుంది, తక్కువ ఉంటేనే బాగుండదు, మనకు పల్లీల స్మెల్ వస్తుంది. అందుకే కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉంటే చట్నీ చాలా బాగుంటుంది. నేను చేయి కడుక్కోలేదండి, ఆ చేత్తోనే కలుపుతున్నాను, ఏమనుకోవద్దు. అంటే చేతికి చింతకాయ పచ్చడి ఉంది కదా, మళ్ళీ ఆ చేతి మళ్ళీ కడిగి మళ్ళీ అన్నంలో ఎందుకులని చెప్పేసి నేను ఇంకంతా కలుపుకుంటున్నాను. సూపర్ అండి, అసలుకి ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.